మీరు పెట్టిన ఏదైతే ప్రతిపాదన రెజల్యూషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా దాని మద్దతు మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని అంగీకరిస్తూ దానికి యాడ్ చేస్తూ మేము కూడా ఒక రెజల్యూషన్ ఇచ్చాం అధ్యక్ష. కాకపోతే రెండు కలిపి ఒకటే పెట్టమన్నాం. కాదు మాది మేము పెడతాం, మీరు పెట్టండి అన్నారు. కాబట్టి పెడుతున్నాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సభకి తెలియజేస్తారు. మీరు లేవచ్చు, మాకుంది. మీ రెజల్యూషన్ మీరు చెప్పండి, వాళ్ళ రెజల్యూషన్ అదే వన్ మినిట్ అదే లోకేష్ గారు ఇది చదివిన తర్వాత మీ ఇష్టం ఏమాడండి అధ్యక్ష. రెజల్యూషన్ అధ్యక్ష, ది House extended its serious concern and urge regarding the ongoing efforts of 100% strategical disinvestment of the government of India shareholding in RNLI along with management, control, transfer through privatization, as it undermines and public ownership of the look enterprises and the sentiments of the people of Andhra Pradesh. Danto Patu, the councils, the government of India, the Minister of Steel to immediately reconsider and withdraw and disinvestment proposal. Prioritize the revival and long-term sustainability of RNL VSP under public ownership. Danto Patu, the council calls for taking necessary effect steps immediately for revival the long-term sustainability of RNL on all aspects, including the operations and profitability, such as location of captive iron ore mines, financially researching and other investment demand necessary. Think about the council adjusts the state government to initiate immediate communication with the government of India for revival of RNLI in Latin Spirit. And mainly the council for the adjust cooperation and active partnership in the process from the stakeholders such as government, political parties, financial institutions, employees, RNLI public representatives in all entrepreneurs. This is my resolution section. ఇది ఏమన్నా వచ్చి మీరు చెప్పిన యాడ్ చేసాం. మీరు చెప్పిన దాంట్లో వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్ వర్డ్ లేదు, మేము పెట్టిన దాంట్లో డిస్ట్రిబ్యూషన్ వర్డ్ ఉంది. అదే అయిపోయిందని చెప్పండి తప్పు కాదు. కాబట్టి దీన్ని కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తే మీలాగే దీనికి రెండింటిని కూడా సభ ఆమోదించాలని, రెండు రెజల్యూషన్లు ఆమోదించాలని సభను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలుగా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా విశాఖ స్టేట్మెంట్ ఒక సెంటిమెంట్. కాబట్టి ఇప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, లేదు లోకేష్ గారు వాళ్ళ పార్టీ తరఫున వారు చెప్పారు. చాలా సంతోషం. దీనికి డిస్ట్రిబ్యూషన్ జరగనీయమని చెప్పని దీన్ని ప్రైవేట్ చేసేది లేదని చెప్పారు. కాబట్టి చాలా సంతోషం. దానికి కట్టుబడి ఉండాలని, ఫర్దర్గా ఉండాలని మనం కోరుకుంటూ సెలవు. జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ సభ్యులు JSW స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తారా లేదా అని కోరారు అధ్యక్ష. 100% గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. 2029